నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన అంశం పైన ఒక రకంగా చర్చ నడుస్తూ ఉంది. దీనిపైనే రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మాట్లాడుకుంటున్నటువంటి అంశం. సో ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్లో ఎవరున్నారు, దీని వెనుక ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు, కేవలం అధికారులు మాత్రమే బలిగా పోతా ఉన్నారా అన్నటువంటి అంశాలతో పాటు మరో పక్కన నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ 10 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందంటూ ఆయన వ్యాఖ్యలు చేయడం, దాని తర్వాత కల్వకుంట్ల కవితకు సంబంధించినటువంటి విషయంలో కొత్త పార్టీ ఏమైనా పెట్టేటువంటి అవకాశం ఏమైనా కనబడతా ఉందా ఇప్పుడున్నటువంటి సందర్భంలో, మరో పక్కన బీసీల కోసం పోరాడతానని చెప్పేసి ఆమె చేస్తున్నటువంటి ఉద్యమాలు ఏ విధంగా నమ్మేటువంటి అవకాశం ఉంటుంది, వీటన్నిటి పట్ల మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు తెలంగాణ ఉద్యమకారులు గాదయ్య గారు. సార్ నమస్తే ముందుగా మీకు. సో ఒక పక్కన ట్యాపింగ్ అంశం మనం ప్రతిరోజు ఒక కీలకమైనటువంటి మలుపే తిరుగుతూ ఉన్నది. చాలామంది పొలిటికల్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులతో పాటు ప్రతిపక్షాలతో పాటు మరో పక్కన చాలామంది రియల్ ఎస్టేట్కి సంబంధించిన వ్యాపారులు సైతం కూడా వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు, మా ఫోన్ ట్యాప్ అయింది, మా ఫోన్ ట్యాప్ అయిందని. సో ఏ విధంగా ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి విషయంలో అసలైనటువంటి వ్యక్తులు దొరికేటువంటి అవకాశం ఉంటుందా, అసలు ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి వ్యక్తుల పట్ల ఏ విధంగా చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి మీరు అనుకుంటా ఉన్నారు? అంటే ప్రధానంగా మన తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వ పాలనలో అంటే రెండవ టర్మ్లో 2018 తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నాయి అనే అంశం ప్రధానంగా తెరపైకి వచ్చింది. సరే 2018 కంటే ముందు 2017 ఆ ప్రాంతంలో కూడా మనం కొంత విన్నాం. ఆ టైం తర్వాత నుంచి ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం అనేది దాదాపుగా చాలా సందర్భాల్లో చాలామంది మాలాంటి వాళ్ళం కూడా మేము మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయేమో, మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి కూడా మేము చెప్పినాం, మేము బహిరంగంగా మీడియా ముందు కూడా చెప్పినాం. ఎందుకంటే దానికి ఆధారాలు కూడా ఉన్నాయి. మేము చెప్తున్నాం అంటే మేము పోయి స్విచ్ చూసింది కాదు, లేకపోతే అక్కడ మా కళ్ళతో చూసింది కాదు. ఆ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఉన్నటువంటి ఇంటెలిజెన్సీ వాళ్ళు కావచ్చు, లేకపోతే దానికి రిలేటెడ్గా పనిచేస్తున్నటువంటి సిబ్బంది కావచ్చు, లేకపోతే దాని విషయాలు తెలిసినటువంటి పొలిటీషియన్లు కావచ్చు, మాకు చాలా సందర్భాల్లో చెప్పేది. ఎందుకంటే మేము అందరితో మాట్లాడతాం, తెలంగాణ వాదులం కాబట్టి బీజేపీ వాళ్ళతో మాట్లాడతాం, కాంగ్రెస్ వాళ్ళతో మాట్లాడతాము, బీఆర్ఎస్ వాళ్ళతో మాట్లాడతాము, కమ్యూనిస్టులతో మాట్లాడతాము, నక్సలైట్లతో మాట్లాడతాం, మావోయిస్ట్ పార్టీ వాళ్ళతో మాట్లాడతాం, ఈ సమాజంలో ఉన్న అందరితో మాట్లాడుతూనే ఉంటాం. కాంట్రాక్టర్లు కూడా మాకు ఏదైనా వారి సమస్య ఉంటే మాకు ఫోన్ చేస్తాడు. ఆపద ఉన్న ప్రతివాడు, సమస్య ఉన్న ప్రతివాడు ఈ తెలంగాణ కాంటెస్ట్లో మేము మొదటి నుంచి ఉన్నాం కాబట్టి, మీలాంటి మీడియా ద్వారా ప్రచారం జరిగింది కాబట్టి చాలామంది మాట్లాడతారు. మావోయిస్ట్ పార్టీ వాళ్ళు కూడా ఫోన్ చేస్తారు. చేయొద్దా? వాళ్ళు చేయరా? వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళు కూడా మనుషులే కదా. పోలీసు వాళ్ళు కూడా చేస్తారు, ఎంతోమంది పోలీస్ ఆఫీసర్లు చేస్తారు, ఐబీ వాళ్ళు చేస్తారు, ఎస్ఐబి వాళ్ళు చేస్తారు, లేకపోతే ఇంకా అనేక మంది చేస్తూ ఉంటారు. అయితే ఇట్లా జరుగుతున్నాయి అని చెప్పి మాకు చాలామంది కూడా పొలిటీషియన్లు కూడా చెప్పారు. అయితే ఇక్కడ తెలంగాణలో ప్రత్యేక భారతదేశంలో ప్రపంచవ్యాపితంగా ఫోన్ ట్యాపింగ్లు అనేవి ఇది కొత్తది కాదు. ఎప్పుడైతే ల్యాండ్లైన్ ఫోన్ వ్యవస్థ మొదలైందో, అంటే ట్రంక్ కాల్ సిస్టమ్ కావచ్చు, ఎస్టీడీ సిస్టమ్ కావచ్చు, దాని తర్వాత వచ్చినటువంటి పేజర్ సిస్టమ్ కావచ్చు, దాని తర్వాత వచ్చినటువంటి మొబైల్ సిస్టమ్ ఏదైతే వచ్చిందో, వీటన్ని దశల్లో కూడా ఫోన్ ట్యాపింగ్ ఉన్నది. ఈ విధంగా ఉండేదా సార్? అంటే ఒక పక్కన బెదిరించి లొంగ తీసుకున్నటువంటి ఆ వ్యవహారం కనబడేదా? ఎందుకంటే ఒక 15 రోజులలోనే 5,000 నుంచి 6,000 మంది ఫోన్ ట్యాప్ చేసిందట. సో ఇటువంటి ఇంత నీచంగా గతంలో ఉన్నటువంటి వాళ్ళు చేసేది అంటే కొంతమంది ఉగ్రవాదులకు సంబంధించినటువంటి కార్యకలాపాలు చేస్తున్నారు, దేశానికి కొంత ముప్పు ఉంది, రాష్ట్రానికి ముప్పు ఉంది అన్నప్పుడు అలాంటి టైంలో చేస్తే అది వేరు. కానీ ఇట్లాంటి పొలిటికల్గా లబ్ధి పొందడానికి చేయడాన్ని ఏ విధంగా చూడవచ్చు? ఇప్పుడు మనందరికి ఏమైపోయిందంటే ఒక మతోన్మాదని, ఒక ఉగ్రవాదని, ఒక టెర్రరిస్ట్ అని, ఇంకోడో వాడు పెద్ద ప్రమాదం అనుకుంటాను. వాడు కాదు. ఈ దేశంలో ఈ దేశ సంపదని దోచుకున్న వాడి వల్లనే పెద్ద ప్రమాదం. వాని వల్లనే పెద్ద ప్రమాదం. మెగా కృష్ణారెడ్డి వల్ల తెలంగాణకి ఎంత నష్టం జరిగింది చెప్పు? ఏ ఉగ్రవాది కంటే కూడా నాకు తెలిసినంత వరకు తెలంగాణలో, భారతదేశంలో ఏ ఉగ్రవాది చేయనంత నష్టం మెగా కృష్ణారెడ్డి చేసిండు. ఏ టెర్రరిస్ట్ చేయనంత నష్టం మెగా కృష్ణారెడ్డి చేసిండు.
మరి మెగా కృష్ణారెడ్డి ఏమో గొప్ప కాంట్రాక్టర్ అవుతాడు, ఆయన భార్య మా ప్రపంచ సుందరి అవుతుంది, ఆమెకి సన్మానాలు జరుగుతాయి, ఆయనకి మా అమిత్ షా విందులు ఇస్తాడు, వినోదాలు ఇస్తాడు, ప్రధానమంత్రి అపాయింట్మెంట్లు ఇస్తాడు, ముఖ్యమంత్రులే ఆయన ఎక్కడున్నాడంటే అక్కడికి పోయి ఆయన కలుస్తారు. అంటే మెగా కృష్ణారెడ్డి కంటే పెద్ద ఉగ్రవాది ఎవడన్నా ఉన్నాడా? రామోజీరావు కంటే ఈ తెలంగాణకు నష్టం చేస్తాడు ఇంకెవడన్నా ఉన్నాడా? ఆంధ్ర దోపిడీదారులు, ఆంధ్ర పెత్తందారులు, తెలంగాణ భూస్వాములు చేసిన నష్టం కంటే ఉగ్రవాది టెర్రరిస్టు పేరే కానీ ఇవాళ మీరు ఏదైతే అంటున్నారో ఈ టెలిఫోను డిఓటి ద్వారా, బిఎస్ఎన్ఎల్ ద్వారా, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ద్వారా కానీ, బిఎస్ఎన్ఎల్ ద్వారా కానీ ఈ ఫోన్ ట్యాపింగ్లు అనేవి ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. అయితే ఇంతకుముందు ఉన్న ఏంటంటే డిపార్ట్మెంట్ పరిధిలో జరిగేది. ఓకే. అయితే మొన్న జరిగింది తెలంగాణ జరిగింది ఏంటంటే ఒక విచిత్రమైనటువంటి వ్యవస్థ అది. ఇక్కడి నుంచి ప్రైవేట్ డబ్బులతోటి ఇజ్రాయెల్ పంపుతారు, ఇజ్రాయెల్లో ట్రైనింగ్ తీసుకుంటారు, ఇజ్రాయెల్ నుంచి టెక్నాలజీ తెచ్చుకుంటారు, వాళ్ళకి నమ్మకం ఉన్న ఇండ్లలో ఆ మిషనరీ మొత్తం ఇన్స్టాల్ చేస్తారు. అక్కడి నుంచి వీళ్ళు మొత్తంగా కూడా వాళ్ళకి ఎవరెవరినైతే బ్లాక్మెయిల్ చేయాలనుకుంటారో, ఎవరెవరినైతే లొంగ తీసుకోవాలనుకుంటారో, ఎవరెవరినైతే శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా వాళ్ళని ఉపయోగించుకోవాలనుకుంటారో వాళ్ళందరినీ చేసిండ్రు. సో దీని వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు ఎవరై ఉండొచ్చు, ఎందుకంటే అధికారులు మాత్రమే బయటపడతా ఉన్నారు. మొన్న ప్రభాకర్ రావు కావచ్చు, ప్రణీత్ రావు కావచ్చు, సో అలా ఎస్ఐబిలో పనిచేసేటువంటి అధికారుల యొక్క పేర్లు బయటకు వస్తూ ఉన్నాయి, వాళ్ళు విచారణకు సిట్టు ముంగట హాజరవుతా ఉన్నారు. కానీ ఇప్పటి వరకు ఒక పొలిటీషియన్స్ కూడా బయటకు రాలేదు. సో వాళ్ళ ఆదేశాలు లేకుండానే వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసిందని చెప్పేసి అనుకోవచ్చా? అంటే దీంట్లో ఏమైతే అంటే దీంట్లో మొత్తం ఆదేశాలన్నీ కూడా మౌఖిక ఆదేశాలు, ఎక్కడ కూడా రిటర్న్లో ఆదేశాలు ఉండవు. ఓకే. ఎక్కడైనా ఉన్నాయా? వీళ్ళు అసలు ఇక్కడి నుంచి ఒక ప్రభుత్వ ఉద్యోగులు సరే లీవులు పోయినాక లీవులు పెట్టిండో లేదో చూడాలి. అసలు వాళ్ళు ఎప్పుడైతే ఇప్పుడు ఎవరెవరైతే ఉన్నారో రాధాకృష్ణ కావచ్చు, తిరుపతి అన్న కావచ్చు, ఇట్లా కొంతమంది ఎవరెవరైతే ఎస్ఐబిలో ఇంటెలిజెన్స్లో పనిచేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ విదేశాలకు పోయి వచ్చారు. ఫ్లైట్ టికెట్ అయితే తెలుస్తుంది కదా, ఎందుకు బయటికి తీస్తలేరు? ఇజ్రాయెల్ పోయింది కదా, ఎన్ని రోజులు ఉన్నారో తెలుసు కదా, ఎంతకాలం అక్కడ గడిపినో తెలుసు కదా, అక్కడి నుంచి ఇక్కడ టెక్నాలజీ ఎట్లా వచ్చిందో తెలుసు కదా. ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు. ఇప్పుడు నా ఫోన్ ట్యాప్ అయితే లేదా? అంటే ఈ ప్రభుత్వం కూడా అవుతుందా? అవుతుంది, ఇప్పుడు కూడా అవుతుంది. అధికారులే చెప్తున్నారు, కాంగ్రెస్ నాయకులే చెప్తున్నారు. ఒక పక్కన ఫోన్ ట్యాపింగ్ పైన సిట్టు ఏర్పాటు చేసినటువంటి రేవంత్ రెడ్డి మరోసారి ఎట్లా ట్యాపింగ్ పాల్పడేటువంటి అవకాశం ఉంటుందని అయితే వాళ్ళు ఏం చెప్తారంటే వాడేమో దొంగతనంగా చేసిండు, నేను రాజమార్గంలో చేస్తున్నా అని చెప్తారు వీళ్ళు. నేను అడిగిన కాంగ్రెస్ వాళ్ళని, అరే మరి మీరు గొప్ప వ్యక్తులు, నిజాయితీ పరులు, దేశభక్తులు, అది దేశద్రోహం అన్నారు, లేకపోతే ప్రజాస్వామ్య రాజ్యాంగేతరం అన్నారు, ఇవన్నీ అన్నారు కదా. అంటే వాడేమో టీఓటీని కాదని, బిఎస్ఎన్ఎల్ కాదని వాడు చేసిండు, మేము చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా మేము ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాం, మా ప్రభుత్వం ఎంత ట్రాన్స్పరెంట్ అని వీళ్ళు గొప్పగా చెప్పుకుంటారు కాంగ్రెస్ లీడర్లు. నేను అడుగుతున్నా, అప్పుడప్పుడు నాతో అందరూ మాట్లాడతారు, మంత్రులు మాట్లాడతారు, ఎమ్మెల్యేలు మాట్లాడతారు, లేకపోతే ఈవెన్ ప్రభుత్వ సలహాదారులు మాట్లాడతారు, పోలీస్ ఆఫీసర్లు మాట్లాడతారు. సమస్య ఉందా, అరే వారి కుటుంబ సమస్య, వారి బిడ్డ అల్లుని సమస్య వస్తే కూడా నాకు ఫోన్ చేస్తారు. ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు వాని బిడ్డ అల్లుని పంచాయతీ అయితే కూడా నాకు ఫోన్ చేస్తారు. ఫోన్ చేసినప్పుడు చెప్తారు, వాడు వాట్సాప్ కాల్ చేయడు, ఇన్స్టా అదేంది ఏదో అంటారు, సిగ్నల్ అంటాడు, ఇంకేదో అంటాడు. దేంట్లో అది ఎన్నెందుకురా నాయన, మంచిగా మనం కాల్ చేసుకోవచ్చు కదా అంటే, కాదు నీ ఫోన్ ట్యాప్ అవుతుంది అన్నాడు. అంటే ఏ ప్రభుత్వం ఉన్నా, ప్రభుత్వాలు మారినా, నాయకులు మారినా వాళ్ళ స్వభావం మారదు, వాళ్ళ దోపిడీ స్వభావం మారదు. వీళ్ళు ఈ సిచ్యువేషన్ అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఏమైనా ఉంటుంది సార్? ఏమన్నా అంటే ఒక పక్కన అంటే మీరు డిఓపికి తెలియకుండానే చేసింది కాబట్టి ఇక్కడ ముఖ్యంగా అప్పుడున్నటువంటి రాజకీయ నాయకుల్ని ఎవరినైనా అరెస్ట్ చేసేటువంటి సాహసం ఇప్పుడు ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి ఏమైనా నమ్మకం ఉందా మీకు? ఇప్పుడు ప్రభాకర్ రావు సపోజు కేటీఆర్ చెప్తేనే నేను చేసినాను అన్నాడు అనుకో, దానికి ఆధారాలు ఏంటి? ఓకే, ఆధారాలు ఏంటి?
డీజీపీ చెప్తే చేసిన అంటే ఆధారం ఉంటుంది. ఎందుకంటే డీజీపీ అనే వ్యక్తి ఈయన డీజీపీ కంటే కింద కాబట్టి, ఈయన కంటే ఇంటెలిజెన్స్ ఆఫీసర్గా ఉన్న డీజీపీ రాష్ట్రానికి బాస్ కాబట్టి, ఆయనే సుపీరియర్ కాబట్టి ఒక హైరార్కీలో పై అధికారి కింద అధికారికి చెప్తాడు. చెప్పిండంటే నమ్ముతారు, సమాజం నమ్ముతుంది. దానికి ఆధారాలు కూడా ఉంటాయి. కానీ ఇక్కడ ఏం ఆధారం ఉన్నది? అసలు దీని మొత్తంలో ఇది కొండందోవి ఎలికని పట్టినట్టే. కానీ దీనికి ఒక డివోటీని కాదని, బిఎస్ఎన్ఎల్ కాదని ఈ మొత్తం వ్యవస్థ నడిపిన దాంట్లో ఎక్కడ ఆధారాలు దొరకబట్టగలుగుతారు? కేటీఆర్ చెప్పిండు, అందరికి తెలుసు, మనందరూ అది వాస్తవం అని అందరం అనుకుంటున్నాం, నెత్తి నోరు నయంగా మాట్లాడుతున్నాం. కానీ ఆధారం ఏంటిది? కోర్టుకు కావాల్సింది, కోర్టుకు కావాల్సింది నువ్వో నేనో ఎవడో పోయి చెప్తే నమ్మదు కదా అది. దాని డాక్యుమెంట్ ఎవిడెన్స్ అంటారు. డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఎవరు చూపెట్టాలా? అధికారులు చూపెట్టారు, సిట్ అధికారులు వాళ్ళు విచారణ చూపిస్తారు. కేటీఆర్ చెప్పినట్టు ఎక్కడున్నది? కేటీఆర్ చెప్పినట్టు ఎక్కడైనా ఉన్నదా? మౌఖిక ఆదేశాలు కేటీఆర్ ఒక్కరి మీద చెప్పలే. నాకు తెలుసు కదా, ఒకప్పుడు నల్గొండ ఎస్పీగా పనిచేసినటువంటి ఒక వెలమ ఆఫీసరు ఫోన్ కూడా ట్యాప్ చేసిండు వీళ్ళు. ఎందుకంటే వెలుమల్లో కూడా హరీష్ రావు వెలుమలు వేరు, కేటీఆర్ వెలుమలు వేరు, కవితమ్మ వెలుమలు వేరు, సంతోష్ రావు వెలుమలు వేరు, మళ్ళీ వీళ్ళందరు కాదని కేసీఆర్ వెలుమలు వేరు. ఎవరినెవరు నమ్మడు. ఇంట్లో ఫోన్ కూడా ట్యాప్ చేసుకున్నాడు వాళ్ళు కూడా. దోపిడీ చేసే కాడ, దొంగతనం చేసే కాడ ఎక్కడ కులం ఉండదు. దోపిడీ చేసే కాడ కులం ఉంటుందా? ఎక్కడ కులం ఉంది చెప్పు? ఇప్పుడు మెగా కృష్ణారెడ్డి రెడ్డి అయినా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వెలమాయన, ఈ రెడ్డి ఆయనకి వెలమాయనకి ఎట్ట కలిసింది? కులం కలిసింది. అక్కడ కులం కలవలేదు కదా, గోత్రం కలవలేదు కదా, ప్రాంతం కలవలేదు కదా. దోపిడే కలుపుతుంది. దోపిడీకి ఉన్నంత ఐక్యత, దోపిడీ వారదారుల మధ్య ఉన్న ఐక్యత కులంలో ఉండదు, మతంలో ఉండదు, ప్రాంతంలో ఉండదు, దేంట్లో ఉండదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడికి రేవంత్ రెడ్డికి ఎట్లా కలిసింది? ఆయన కమ్మ, ఆయన చౌదరి, ఆయన చిత్తూరు, ఈ రాష్ట్రం కాదు, ఈ ప్రాంతం కాదు, ఈయన రెడ్డి. మరి ఈయనకి ఎట్ట కలిసింది? కమ్మాయినికి రెడ్డి ఆయనకి ఎట్ట కలిసింది? కులం కాదు కదా, కులం పొత్తు లేదు కదా, మరి ఎట్లా కలిసింది? కాబట్టి దోపిడీ చేసే కాడ, రాజ్యహింస చేసే కాడ, ప్రజల్ని పీల్చి పిప్పి చేసే కాడ కులం పొల్లి ఉండదు. ఎక్కడున్నది కులం చెప్పు? దోపిడీ చేసే కాడ ఎక్కడున్నది? ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఎస్సీ మంత్రులు ఉన్నారు, బీసీ మంత్రులు ఉన్నారు, ఆదివాసీ మంత్రి కూడా ఉన్నది. మరి వాళ్ళ ఆదివాసులకు ఎంత మేలు చేస్తున్నారు? ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక భయంకరమైన నష్టం ఆదివాసులకు జరుగుతున్నది. ఎవరు పట్టించుకుంటారు? ఏ ఎమ్మెల్యేలు పట్టించుకుంటారు? మా ఆదివాసీలని ఎవరైనా, ఏ ఎమ్మెల్యే అయినా, ఏ ప్రజాప్రతినిధి అయినా, ఏ మంత్రి అయినా వచ్చి బయటకు వచ్చి మాట్లాడుతున్నారా? దళితుల మీద విపరీతమైన అంటరానితనం కావచ్చు, లేకపోతే ఆధిపత్యం కావచ్చు, వివక్ష కావచ్చు జరుగుతున్నది. ఏ దళిత మంత్రి మాట్లాడుతున్నాడు? ఏ దళిత ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు? పంపకాల కాడ వీళ్ళందరూ ఒకటే. దళితులైనా, లేకపోతే ఆదివాసీలైనా, బీసీలైనా. ఇప్పుడు రేవంత్ రెడ్డి తోటి వీళ్ళందరూ పంచుకుంటలేరా? ఆయన ఎవడు దొంగ తెలంగాణ మెగా కృష్ణారెడ్డి పోయిందంటే ఇంకొక రెడ్డి వచ్చిండు. ఇప్పుడు ఎవరైనా పేరేంది? పొంగులేటి శ్రీనివాసరెడ్డి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి తోటి దళితులు కలిసి లేరా, బీసీలు కలిసి లేరా, ఆదివాసులు కలిసి పంపకాలు చేసుకుంటలేరా? పొంగులేటి శ్రీనివాస్ డబ్బులు, పొంగులేటి శ్రీనివాస్ తోటి పంపకాలు అందరికి జరుగుతలేవా? కాబట్టి ఇక్కడ నేను అందుకనే చెప్తా ఉంటా, లాఠీ కాడ, తుపాకీ కాడ కులం లేదు, మతం లేదు. అది ఎవరి చేతిలో ఉన్నా ఎవరిని కొట్టాలనో వాడిని కొడుతుంది, ఎవరిని చంపాలనో వాడిని చంపుతుంది. అంటే మీరు అన్నటువంటి దాని ప్రకారం ఎవరు కూడా పొలిటీషియన్స్ అయితే మాత్రం ఎవరు కూడా బయటకు వచ్చి ఈ రేప్ అరెస్ట్ అవుతారు, వీళ్ళు అరెస్ట్ అవుతారు, వాళ్ళు అరెస్ట్ అవుతారు అనేది ఉత్తమ ముచ్చట. ఇది ఎట్లయితే చెప్పారు, ఆధారాలు లేవు అన్నటువంటి విషయాన్ని మీరు బహిర్గతం చేస్తారు. ఒకవేళ కోర్టుకు కావాల్సింది ఖచ్చితంగా ఆధారాలే. ఎట్లయితారు? కావడానికి ఆస్కారం ఏముండదు. అరే ఆధారాలు ఉన్న దాంట్లోనే అరెస్ట్ చేస్తలేరు, పక్కా ఆధారాలు ఉన్న దాంట్లోనే వాళ్ళు అరెస్టులు చేస్తలేరు. ఇక్కడ చేస్తారా? దీంట్లో ఏం కలబడ్డది? ఏం ఆధారం ఉన్నది అక్కడ?
డిఓటీని అడిగితే మాకు తెలియదు అంటాడు, బిఎస్ఎన్ఎల్ అడిగితే నాకు తెలియదు అంటాడు. ఎక్కడ ఆధారాలు ఉన్నాయి? వాళ్ళే చెప్తున్నారు కదా. మొత్తం కవితమ్మ ఎట్లనైతే సెల్ ఫోన్లు అన్నిటి డ్యామేజ్ చేసిందో, ఇజ్రాయెల్ నుంచి తెచ్చినటువంటి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తెచ్చిన మొత్తం మిషనరీ అంతా కూడా వాళ్ళు చెప్పారు కదా. పోలీస్ ఆఫీసర్లు చెప్పలే, ధ్వంసం చేశాను కదా, మూసిలో తీసుకుపోయి పడేయడం వాళ్ళే చెప్పారు కదా. ఎక్కడ దొరుకుతాయి చెప్పిగా, ఎక్కడ దొరుకుతాయి? సో నిన్న మీరు రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. మళ్ళీ 10 ఏళ్ల పాటు కూడా మనదే అధికారం ఉన్నటువంటి, సో ఎవరికైనా పొలిటీషియన్స్కి ఉంటుంది ఆ ఆశ అనేది. సో ఎట్లా ఉంది సార్ సిచ్యువేషన్ ఈ 18-20 నెలల కానించి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రానున్నటువంటి స్థానిక ఎన్నికల్లో ఏ విధంగా వాళ్ళకి పోటీ ఉండేటువంటి అవకాశం ఉంటుంది, ఏదైతే ఎంపీ ఎలక్షన్స్లో కానీ ఎమ్మెల్యే ఎలక్షన్స్లో కానీ? సో ఒక పక్కన అధికారాన్ని చేపట్టేటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికలు సజావుగానే సులువుగానే గెలిచేటువంటి అవకాశం ఉంటుందా సార్ వాళ్ళ పరిపాలన పైన మీ అభిప్రాయం ఏంటి? అంటే ఇప్పుడు రానున్న లోకల్ బాడీ ఎన్నికలు ఏదైతుందో, సర్పంచ్ ఎన్నికలు అవుతుందో, దాంట్లో కొంత వాళ్ళు మెరుగ్గానే ఉండే అవకాశం ఉంటుంది. అంటే మెరుగ్గా అంటే ఇతర పార్టీల కంటే మెరుగ్గా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో రెండు ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ, బీఆర్ఎస్ ఏడ పని చేస్తున్నాయి? ఎక్కడ నవ్వుపడుతున్నాయా? వాళ్ళ ముఖాలు ఎక్కడ నవ్వుపడుతున్నాయా? ప్రజలు ఇంత సమస్యల్లో ఉంటే ఎక్కడైనా వచ్చి మీకోసం మేమున్నాం, మీకు అండగా ఉంటాం, మీకు రక్షణగా ఉంటాం అని ఎక్కడైనా మాట్లాడినోడు ఒక్క పార్టీ వాడైనా ఉన్నాడా? మాట్లాడే కమ్యూనిస్టులని, నక్సలైట్లని, మావోయిస్టులనేమో చంపబడుతుంది, మాట్లాడినోడేమో మాట్లాడే అవకాశం ఉండి మాట్లాడినోడేమో మాట్లాడతలేడా? ఎక్కడి నుంచి ఉన్నది? కాబట్టి యుద్ధంలో ఇప్పుడు నేను ఇద్దరు కొట్లాడుతున్నాం, మీరు బలవంతులు, నేను బలహీనుణ్ణి, నాకు కొట్లాడమే చేత కాదు, మీరు గెలవరా? మీరు ఎట్టనే గెలుస్తారు. ఇప్పుడు మన పెద్దలు చెప్తారు, బిడ్డ గాలివాటానికి సైకిల్ దొక్కి గల్లలు ఎగురేయొద్దురా బిడ్డ అని చెప్తారు. అనేది గాలివాటమేనా? విపరీతం గాలి వేయబట్టే సైకిల్ అదే పోతుంది. ఈ రాష్ట్రంలో బీజేపీ వాడు కానీ బీఆర్ఎస్ వాడు కానీ ఒక్క ఉద్యమం కాడ పోయి, ఇప్పుడు ఆదివాసీలు ఉద్యమాలు చేస్తున్నారు, రైతులు ఉద్యమాలు చేస్తున్నారు, విద్యార్థులు ఉద్యమాలు చేస్తున్నారు, నిరుద్యోగులు ఉద్యమాలు చేస్తున్నారు, ఉద్యోగస్తులు ఉద్యమాలు చేస్తున్నారు. ఒక్క పార్టీ అన్న పోయి వాళ్ళ ముఖం చూయించి ముఖం తెలివితోటి పనిచేస్తున్నారు ఎక్కడన్నా? ప్రతిపక్ష పార్టీ అంటే ఏంటిది? వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి జీతాలు? నెలవారీ ఈ ఎమ్మెల్యేలకు ఎందుకు జీతాలు ఇవ్వాలి? ఈ ప్రతిపక్ష నేత క్యాబినెట్ ర్యాంకు కలిగినటువంటి కేసీఆర్కి అసలు జీతం ఎందుకు ఇవ్వాలి? జీతం తీసుకునే అర్హత వాళ్ళకి ఎక్కడిది? వాళ్ళు ప్రతిపక్ష పాత్ర పోషిస్తలేరా? అయినప్పుడు ఏముంటుంది ఆడ? బలహీనుడే గెలుస్తాడు. సో అసెంబ్లీకి రాలేదు, సమావేశాలు జరుగుతూ ఉంటే రేపు జరగనున్నటువంటి స్థానిక ఎన్నికలకి ఇంకొక నెల 15 రోజుల టైం ఉండొచ్చేమో. ఎందుకు అని ఇప్పటివరకు కూడా కేసీఆర్ బయటికి వెళ్ళేటువంటి సాహసం చేయట్లేదు? ఏమై ఉండొచ్చు? అంటే ముఖ్యంగా ఎన్నికల్లో ఓడిపోయినామని జనాలకి ఏ విధంగా ఫేస్ను చూపెట్టుకోవాలన్నటువంటి దానితో ఆయన బయటికి రావట్లేదు అని అనుకోవచ్చా? ఎట్లాగో పార్టీ ఇప్పుడు దాన్ని నిలబెట్టినా కానీ నిలబడేటువంటి పరిస్థితి లేదన్నటువంటి భావనతో ఉన్నాడు అని చెప్పేసి ఏమని అనుకోవచ్చు? ఎందుకని ఆయన ఉద్దేశం ఏముండొచ్చు? ఏది కాదు, మనం అందరం దొంగలము, మనమంతా ఆలీబాబా 40 దొంగ లెక్క ఆ కథ చెప్పుకుంటాం కదా మనం. ఓ గట్టనే మన పరిస్థితి. కాబట్టి నాది నువ్వు బయట పెట్టకు, నీది నాకు బయట పెట్టకు. ప్రజా సమస్యలు పక్కదారి పట్టేయడానికి, ఆ సమస్యలు చర్చనీయాంశం కాకుండా ఉండడానికి మనము పేపర్లో వచ్చేటట్టు తిట్టుకుందాం, టీవీలలో వచ్చేటట్టు తిట్టుకుందాం, నువ్వు నన్ను కొట్టినట్టు నేను నిన్ను కొట్టినట్టు యాక్షన్ చేద్దాం. ఇదంతా కూడా ఒక సినిమా సెట్టింగ్ వ్యవహారమే. సార్ కవిత విషయం కూడా మీరు చూస్తున్నారు సార్. మొన్నటి వరకు ఒక రకంగా పార్టీ పెట్టబోతుంది కావచ్చేమో, తండ్రి పైన అలిగింది, లేకపోతే అన్న పైన కోపంగా ఉందన్నటువంటి ఆ సిచ్యువేషన్ చూసి కామెంట్లు చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ పోస్ట్ కార్డు ఉద్యమం, బీసీల ఉద్యమం, 42% రిజర్వేషన్ అంటూ ఆమె చేస్తున్నటువంటి ఉద్యమాన్ని బీసీలుగా ఏ విధంగా రిసీవ్ చేసుకోగలిగేటువంటి అవకాశం ఉంటుంది సార్? జనాలు నమ్మేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఓసీ సామాజిక వర్గం, అలాగే 10 ఏళ్ల పాటు వాళ్ళ ప్రభుత్వం ఉంది, వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి ఉన్నాడు. సో రిజర్వేషన్లని తగ్గించినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి ఉంది. అటువంటి నేతలు, అల్లో ఉన్నటువంటి నేతలే మళ్ళీ రిజర్వేషన్ల కోసం రోడ్డు మీదకి ఎక్కడాన్ని ఏ విధంగా చూడొచ్చు? అంటే కవితమ్మ మొన్న గనుక ఆ కాళేశ్వరం నోటీసు రాకపోయి ఉంటే, లేకపోతే ఇది ఉంది కదా, ఏది
ఇది Formula race. పట్టినట్టు Formula race. ఫార్మా రేస్ కావచ్చు, లేకపోతే ఫోన్ ట్యాపింగ్, ఈ మూడు నడుస్తున్నాయి కదా. ఈ మూడు గినక సమస్యలు ప్రధానంగా చర్చకు రాకపోయి ఉంటే ఆమె ఎంతో కొంత ఆ పార్టీ అని, తిరుగుబాటు అని, జాగృతి అని, ఇంక మన్ను మచానం ఏదో సామాజిక తెలంగాణ అని మంచి చెడ్డ ఏదో మాట్లాడుకుంటూ తిరిగేది కావచ్చు. ఈ మూడు వచ్చి కూర్చున్నాయి. మనం మొన్ననే మాట్లాడుకున్నాం, లాస్ట్ టైమే మాట్లాడుకున్నాం. కాళేశ్వరం సమస్య ముందుకు వచ్చింది కాబట్టి, నోటీసులు వచ్చినాయి కాబట్టి ఆమె పార్టీ పెట్టేది కానీ, ఆమె తిరుగుబాటు చేసేది కానీ ఇక ఉండదు. అది ఇప్పుడల్లా అది పోస్ట్ పోన్ అవుతుందని మనం అప్పుడే చెప్పుకున్నాం. అదే జరుగుతూ ఉన్నది. కాకపోతే ఇప్పుడు ఆమె ఎప్పుడు కూడా తన ఐడెంటిటీ చాటుకోవాలని ఒకటి ఉంటుంది. ఇప్పుడు బీసీల కోసం చేస్తావా? ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఇప్పుడు వర్ణ వ్యవస్థ ప్రకారం అయితే గినక, వర్ణ వ్యవస్థ ప్రకారము, మనువాదం ప్రకారము, మనుధర్మం ప్రకారము వెలుమలు, రెడ్లు కూడా శూద్రులే. దళితులు ఎట్లా శూద్రులో వీళ్ళు కూడా అట్లా శూద్రులే. ఇప్పుడు ఈ రాష్ట్రంలో అంటే రెడ్డులు, వెలుమలు, మిగతా వాళ్ళు అగ్రకులాలు అంటాం. కానీ కర్ణాటక పోతే, మహారాష్ట్ర పోతే, జార్ఖండ్ పోతే, ఛత్తీస్గఢ్ పోతే అక్కడ ఏముండదు. కాబట్టి ఈ రాష్ట్రంలో మనువాదం ప్రకారం, మనుధర్మం ప్రకారం, మనుస్మృతి ప్రకారము రెడ్లైనా వెలుమలైనా వీళ్ళందరూ శూద్రులే. కాకపోతే వానికంటే వీడు గొప్పడని వీడు అనుకుంటాడు. వీడు అనుకోవడం తప్ప ఏమన్నా ఉన్నదా? నెంబర్ 1. నెంబర్ 2, ఆదివాసీల కోసమైనా, గిరిజనుల కోసమైనా, దళితుల కోసమైనా, బహుజనుల కోసమైనా మనం పనిచేయాలనుకున్నప్పుడు వేరే కులాల నుంచి వచ్చిన వాళ్ళు, వేరే సామాజిక వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు ఫస్ట్ ఆ జీవన విధానాన్ని అలవాటు చేసుకోవాలి. ఆ జీవన విధానాన్ని అలవాటు చేసుకోకపోతే మనం హిమాలయాలకు పోతాం. హిమాలయాలకు పోయినప్పుడు అక్కడ ఆ జీవన విధానాన్ని ఆడ టెంపరేచర్కి అలవాటు పడేటట్టు మనం ఇక్కడి నుంచే ప్రిపేర్ అయిపోవాలి. ఆడికి పోయిన తర్వాత ప్రిపేర్ కాలేవు. మేము 79-80లో ఆర్ఎస్సీలో మేము చేరినప్పుడు మేము చేరికయ్యి దాంట్లో పనిచేస్తున్నప్పుడు మేము ఎట్లా అరెస్ట్ అవుతాము, పోలీసు వాళ్ళు పట్టుకపోతారు, మమ్మల్ని రోకల్ బండాలు ఎక్కిస్తారు, మమ్మల్ని కొడతారు అని చెప్పి మాకు మేమే ములిగర్రలు పట్టుకొని రోజు అధికారు మీద కొట్టుకునేది. ఎందుకు? పోలీస్ స్టేషన్ పోయినప్పుడు వాడు మనల్ని ఎట్లయినా కొడతాడు కాబట్టి ఇప్పటి నుంచే ప్రిపేర్ కావాలి అని అట్లా ఆ ప్రిపరేషన్ జరగాలి. మరి కవితమ్మ బీసీ సామాజిక వర్గం, దళిత సామాజిక వర్గం, ఆదివాసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఆ సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, లేకపోతే వాళ్ళ తిండి, మంచి చెడ్డ, వాళ్ళ కట్టుబాట్ల ఆచార వ్యవహారాల్ని ఎన్నడన్నా అనుభవించిందా? అనుభవించాలి, జీవించాలి, నటించొద్దు. ఈ సినిమా కాదు, జీవితం వేరు, సినిమా వేరు. జీవితంలో సినిమాలో నటించడం ఉంటుంది, జీవితంలో ఇవాళ ఈ దేశంలో ప్రజల కోసం జీవించే వాళ్ళు కొంతమందే ఉన్నారు. ప్రజల కోసం జీవించే వాళ్ళు కొంతమందే ఉన్నారు. ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చే వాళ్ళు కొంతమందే ఉన్నారు. వాళ్ళు జీవిస్తున్నారు, వాళ్ళు నటిస్తలేరు. ఉరి కంబాని ముద్దాడిన భగత్ సింగ్ జీవించిండు. అల్లూరి సీతారామరాజు జీవించిండు. తిలకా మాంజీ ఆదివాసీ ఉద్యమ నేత జీవించిండు. బిర్సా ముండా జీవించిండు. కొమరం భీం జీవించిండు. గుండాధార్ ఇవాళ ఏదైతే ఛత్తీస్గఢ్ మాడు మబూజ్మడ్ అంటున్నటువంటి అక్కడ గుండాధారు 1910లోనే ఉద్యమాలు చేసి, పోరాటాలు చేసి జీవించిండు. జీవించాలా? సినిమాలో నటించినట్టు నటిస్తే కాదు. కవితమ్మ జీవించడం నేర్చుకోవాలి. జీవిస్తే ప్రజలు ఆదరిస్తారు. కానీ ఇప్పటికిప్పుడు ఎదిరించి బయటకు వచ్చేటువంటి సాహసం చేయదంటారు పార్టీ నుంచి? ఇప్పుడు వాళ్ళకి ఆస్తి పంపకాల గొడవ కాదు ఇది, ఆస్తి తగాద కాదు, రాజకీయ ఆధిపత్య గొడవ ఇది. ఈ రాజకీయ ఆధిపత్య గొడవలో కేటీఆర్ సరెండర్ అయింది అనుకో, సమస్య ఎక్కడిది? ఓకే, సమస్య ఉంటుందా? ఇప్పుడు మనం అప్పుడప్పుడు పేపర్లు చూస్తాం కదా, పోలీసు వాళ్ళు, డీజీపీ, ఎస్పీలు, ఐజీలు అందరు కూడా నక్సలైట్ల కోసం వేట పోతానా అంటారు. వాళ్ళు వచ్చి సరెండర్ కాగానే తెల్లారించి వాడు ఎవడని చెప్తాడా? ఇప్పుడు కేటీఆర్ కనుక సరెండర్ అయితే కవితమ్మ పేజీ గొడవ ఎక్కడి, తిరుగుబాటు ఎక్కడిది, కొత్త పార్టీ ఎక్కడిది, సామాజిక తెలంగాణ ఎక్కడిది? ఉంటుంది ఇక ఉంటుంది సార్. ఏమైనా సరెండర్ అయ్యేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఎందుకంటే ఆమె బయటికి వెళ్ళినట్టు అయితే ఏమైనా పార్టీ డ్యామేజ్ అవుతుంది అన్నటువంటి ఒక ఆలోచన ఏమైనా చేస్తారు కేటీఆర్ కానీ అన్నటువంటిది ఏమైనా ఉందా? లేకపోతే పోతే పోనీ వదిలేద్దాం అన్నటువంటి విధానంగానే ఉంటుందంటారు?
ఈ ఈ రాజకీయాల్లో రాజకీయ నాయకులందరూ కూడా వాళ్ళు ఏ విషయం ఒకప్పుడు ఒక భూస్వామ్య క్యారెక్టర్ నోడు లేకపోతే ఇంకా అంతకంటే మించి వేరే క్యారెక్టర్ నోడుకి వానికి కొన్ని పద్ధతులు ఉంటాయి, వాడు కొన్ని రకాల విలువలకు ఉంటాడు. కానీ వ్యాపారస్తునికి ఏం విలువలు ఉంటాయి చెప్పు? వ్యాపారస్తునికి ఏం విలువలు ఉంటుంది? పెట్టుబడిదారునికి ఏం విలువలు ఉంటాయి? వీళ్ళంతా పెట్టుబడిదారులు, వీళ్ళంతా కాంట్రాక్టర్లు, వీళ్ళంతా వ్యాపారస్తులు. ఏముంటుంది ఆడ? ఇవాళ ఈ వస్తువు అమ్ముతారు, ఈ వస్తువులో లాభం వస్తలేదంటే ఇంకో వస్తువు అమ్ముతాడు. ఇవాళ ఈ పార్టీలో ఉంటే లాభం ఉంటుంది అంటే ఈ పార్టీలో ఉంటాడు, లేకపోతే తెల్లారి ఇంకో పార్టీకి పోతాడు. అంగి అని చెప్పి మార్చుకోవడం, కండవని చెప్పి మార్చుకోవడం పెద్ద పని అది. కాబట్టి కేటీఆర్ సరెండర్ కాడని ఏమి లేదు. వానికి ప్రయోజనం ఉందనుకుంటే వాళ్ళు ఏదైనా చేస్తారు. ఖచ్చితంగా చేస్తారు కదా. కాబట్టి ఈ రాజకీయ పరమైన ఆధిపత్య పోరులో భాగంగా జరుగుతున్న కేటీఆర్ కవిత జరుగుతున్న ఈ పోరులో కేటీఆర్ కనుక సరెండర్ అయితే లేకపోతే సమాన స్థాయిగా భావిస్తే ఖచ్చితంగా గొడవ అయితే ఇంకా సర్దుమనిగినట్టే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి షర్మిల చూసినాము, ఎక్కడ ఎవడు మధ్యవర్తి లేడు, ఇక్కడ అంటే తండ్రి ఉన్నాడు, అక్కడ తండ్రి లేడు, ఐక్యత చేసేటోళ్ళు లేడు, సఖ్యత చేసేటోళ్ళు, కాబట్టి తెగిందాక లాగిండు వాళ్ళు. ఇక్కడ ఎవడైనా ఇప్పుడు నేను అప్పుడే చెప్పిన వాడో వీడో వచ్చి అరే మీ నాయనకి నోటీసులు వచ్చినాయి, నువ్వు నీ గొడవ ఇదేంత అయిందని అంటారు అని మనం అప్పుడే అనుకున్నాం. మనం లాస్ట్ టైం ఏం మాట్లాడుకున్నాం. అట్లనే ఉంటుంది అక్కడ. ఇప్పుడు కూడా కవితమ్మ పార్టీ పెడుతుందా అనేది ఇవన్నీ కూడా తన రాజకీయ ఆధిపత్యంలో గనుక తను సాధించుకున్నా అనుకుంటే పార్టీ ఉండదు, సామాజిక తెలంగాణ ఉండదు, ఏది ఉండదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి ఈ ట్యాపింగ్ సంబంధించినటువంటి విషయంలో క్లియర్ కట్గా చెప్తా ఉన్నారు గాదయ్య సార్. అయితే దీంట్లో ఎవరు అరెస్ట్ చేయలేరు, ఈ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దొంగలే అని చెప్పేసి ఆయన చెప్పకనే చెప్తా ఉన్నారు. మరో పక్కన కవిత పార్టీ ఇప్పట్లో వచ్చేటువంటి అవకాశం లేదు. మరో పక్కన రానున్నటువంటి ఎలక్షన్స్లో ఎట్లయినా పార్టీ అధికారంలో ఉంది, ప్రతిపక్షాలు సైతం కూడా విమర్శించడంలో విఫలమైపోతూ ఉన్నారు. కాబట్టి అధికార పార్టీకి కొంత ఎడ్జ్ ఉండేటువంటి అవకాశం ఉంటుందన్నటువంటి భావాన్ని గాదయ్య సార్ అయితే చెప్తాను. కెమెరా పర్సన్ పాషతో అనిల్, మనతోటి వేరు.